మిత్రులారా, మీరు ప్రతిరోజూ ధ్యానం చేస్తున్నారు. కళ్ళు మూసుకొని 10 నిమిషాలు లేదా అరగంట సేపు కూర్చుంటున్నారు. అయినా సరే, నేను ధ్యానం చేస్తున్నాను కానీ నాకే ఫలితం కనిపించడం లేదు అని నిరాశ చెందుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది ధ్యానాన్ని ఒక వ్యాయామంలా భావిస్తారు. ధ్యానమనేది కేవలం ఆ 10 నిమిషాల్లో చేసే పని కాదు. మీరు చేసే చిన్న చిన్న అలవాట్లు మీ ధ్యాన సాధనను ఎలా నీరుగారుస్తున్నాయో, అసలు ధ్యానంలో ఫలితాలు ఎందుకు రావడం లేదో ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా మన చేతుల్లో ఉన్న స్మార్ట్ఫోన్, మనం చూసే వార్తలు, మనం మాట్లాడే మాటలు రిజల్ట్స్ రాకుండా ఎలా ఆపుతున్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో టార్గెట్ 2000 లైక్స్. లైక్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సరే, ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. 1. తక్షణ ఫలితాల కోసం ఆరాటం. ఇది అతిపెద్ద పొరపాటు. ధ్యానం అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కేవలం కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు, వెంటనే జీవితం మారిపోతుందని, ఏదో ఒక అద్భుతం జరిగిపోతుందని అనుకుంటారు. కానీ కొన్నాళ్లు చేశాక నాకు ఏ మార్పు రావడం లేదు అని వదిలేస్తుంటారు. గుర్తుంచుకోండి, జిమ్కి వెళ్లిన మొదటి రోజే కండరాలు రావు. అలాగే ధ్యానం మొదలుపెట్టిన వెంటనే మనస్సు నిశ్చలం కాదు. మనస్సు స్వభావమే ఆలోచించడం. మీరు ఆ ఆలోచనలను బలవంతంగా ఆపాలని ప్రయత్నించినప్పుడు అవి మరింత ఉద్ధృతంగా వస్తాయి. ఇది ఒక యుద్ధంలా మారుతుంది. ఆ యుద్ధంలో మీరు అలసిపోతారే తప్ప శాంతి దొరకదు. ఆలోచనలను ఆపడం కాదు, అవి వస్తున్నప్పుడు కేవలం గమనించడం అలవాటు చేసుకోవాలి. రోడ్డు మీద వెళ్లే వాహనాలను ఎలా చూస్తామో, మనస్సులో వచ్చే ఆలోచనలను కూడా అలాగే సాక్షిలా చూడాలి. ఈ మెళకువ తెలియక చాలామంది ధ్యానాన్ని ఒక ఒత్తిడితో కూడిన పనిలా మార్చుకుంటున్నారు. 2. సోషల్ మీడియా షార్ట్స్ మరియు రీల్స్. ఇది మీ ఏకాగ్రతకు గొడ్డలిపెట్టు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మన ఏకాగ్రతను దెబ్బతీసే అతిపెద్ద శత్రువులు యూట్యూబ్ షార్ట్స్ మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్. మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం, కానీ దానికి మనం ఇచ్చే ఆహారం సరిగ్గా ఉండాలి. ప్రతి 15 నుండి 30 సెకండ్లకు ఒక కొత్త విషయాన్ని, కొత్త రంగును, కొత్త శబ్దాన్ని చూడడం వల్ల మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విపరీతంగా విడుదలవుతుంది. దీనివల్ల మనసు నిరంతరం ఏదో ఒక కొత్త స్టిమ్యులేషన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇలా గంటల తరబడి షార్ట్స్ చూసే అలవాటు ఉన్నవారు ధ్యానంలో కూర్చున్నప్పుడు వారి మనసు ఒక్క నిమిషం కూడా స్థిరంగా ఉండలేదు. ఎందుకంటే ఆ మనసుకి వేగంగా మారిపోయే దృశ్యాలు అలవాటైపోయాయి. కానీ ధ్యానమంటే నిశ్చలత, నిశ్శబ్దం. మీరు రోజంతా గందరగోళమైన దృశ్యాలను మెదడులోకి పంపి 10 నిమిషాల్లో ప్రశాంతత కావాలంటే అది అసాధ్యం. ఈ డిజిటల్ అలవాట్లు మన ఏకాగ్రతను ముక్కలు ముక్కలు చేస్తాయి. ధ్యానంలో లోతుగా వెళ్లాలనుకునేవారు ఖచ్చితంగా ఈ అనవసరపు విజువల్ నాయిస్ తగ్గించుకోవాలి. 3. నెగటివ్ న్యూస్. ఇది ఉపచేతన మనసులో విషం నింపుతుంది. టీవీలో నెగటివ్ వార్తలు చూడటం కూడా ధ్యాన సాధనకు పెద్ద శత్రువు. మన ఉపచేతన మనసు, అదే మన సబ్కాన్షియస్ మైండ్, మనం చూసే ప్రతి విషయాన్ని రికార్డ్ చేసుకుంటుంది. ఉదయాన్నే లేవగానే లేదా పడుకునే ముందు ఎక్కడో జరిగిన గొడవలు, ప్రమాదాలు, రాజకీయ విమర్శలు వంటి ప్రతికూల వార్తలు చూడటం వల్ల మనసులో భయం, ఆందోళన, అసూయ వంటి భావాలు తిష్టవేసుకుంటాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ వార్తలే మనకు తెలియకుండానే ఆలోచనల రూపంలో బయటకు వస్తుంటాయి. గుర్తించుకోండి, మీరు లోపల శాంతిని నింపుకోవాలనుకున్నప్పుడు బయట నుంచి వచ్చే వ్యర్థాలను అడ్డుకోవాలి. విషపూరితమైన సమాచారాన్ని మెదడుకు ఆహారంగా ఇస్తూ ధ్యానం ద్వారా అమృతంలాంటి అనుభూతిని ఆశించడం పొరపాటే అవుతుంది. మన కళ్ళు, చెవులు మనసులోకి వెళ్లే ద్వారాలు. ఆ ద్వారాల వద్ద సరైన కాపలా లేకపోతే మీ అంతరంగం ఎప్పుడూ కలుషితంగానే ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసేవారు న్యూస్ చూడకండి. 4. గాసిప్స్ మరియు అనవసరపు మాటలు. గాసిప్స్ లేదా ఇతరుల గురించి అనవసరంగా చర్చించడం వల్ల మన ప్రాణశక్తి భారీగా హరిస్తుంది. ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం వల్ల లేదా వారి వ్యక్తిగత విషయాలను విమర్శించడం వల్ల మన మనసులో మాలిన్యం పెరుగుతుంది. అసలు ధ్యానమంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. కానీ గాసిప్స్ ద్వారా మనం మళ్లీ మురికిని అంటించుకుంటున్నాం.
ఎవరిమీదైనా కోపమున్నా, ఎవరినైనా ద్వేషిస్తున్నా ఆ భావాలు ధ్యాన సమయంలో అడ్డుగోడల్లా నిలుస్తాయి. పరుల నిందలు, పనికిరాని కబుర్లు మనలోని శక్తిని బయటకు పంపేస్తాయి. కాబట్టి సాధన చేసే వ్యక్తి తన వాక్కు మీద నియంత్రణ కలిగి ఉండాలి. మితంగా, హితంగా మాట్లాడటం అలవాటు చేసుకుంటేనే ధ్యానం సిద్ధిస్తుంది. మీరు పగలు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట రాత్రి ధ్యానంలో ఒక ప్రతిధ్వనిలా వినిపిస్తుంది. సో నో గాసిప్స్. 5. క్రమశిక్షణ లేని సాధన, ఇన్కన్సిస్టెన్సీ. ధ్యానంలో చేసే మరో పొరపాటు సమయం మరియు స్థలం విషయంలో క్రమశిక్షణ లేకపోవడం. ఈరోజు ఉదయం, రేపు సాయంత్రం లేదా ఎల్లుండి అసలు చేయకపోవడం. ఇలా చేస్తే మనసు ఆ ప్రక్రియకు అలవాటు పడదు. ప్రతిరోజూ ఒకే సమయానికి ఒకే చోట కూర్చుంటే ఆ ప్రదేశంలో ఉండే ప్రకంపనలు, వైబ్రేషన్స్ మనల్ని సులభంగా ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తాయి. అలాగే ధ్యానం చేసేటప్పుడు శరీరాన్ని మరీ బిగుతుగా ఉంచడం లేదా మరీ వాలిపోయి కూర్చోవడం కూడా తప్పే. వెన్నెముక నిటారుగా ఉండాలి కాని అది ఒత్తిడితో కూడుకున్నది కాకూడదు. శరీరం అసౌకర్యంగా ఉంటే మనసు ధ్యానం మీదకి కాకుండా నొప్పి మీదకు వెళ్తుంది. సరైన ఆసనం, సరైన సమయం ధ్యాన ఫలితాలను రెట్టింపు చేస్తాయి. 6. ధ్యానం ఒక 20 నిమిషాల సెషన్ మాత్రమే అనుకోవడం. చాలామంది ధ్యానాన్ని కేవలం ఒక 20 నిమిషాల పనిలాగే చూస్తారు. కానీ ధ్యానమనేది ఒక జీవన విధానం. మీరు కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో, లేచిన తర్వాత మీ పనులు చేసుకునేటప్పుడు కూడా అంతే స్పృహతో ఉండాలి. భోజనం చేసేటప్పుడు టీవీ చూడకుండా కేవలం ఆ ఆహారం మీదే దృష్టి పెట్టడం, నడిచేటప్పుడు ఆ నడకను గమనించడం వంటివి మైండ్ఫుల్నెస్ కిందకు వస్తాయి. ఇవి చేయకుండా కేవలం ఆ 20 నిమిషాల్లోనే ఫలితం రావాలనుకుంటే ఎలా ఉంటుందంటే, రోజంతా జంక్ ఫుడ్ తిని అరగంట జిమ్కి వెళ్ళి బరువు తగ్గాలనుకోవడం లాంటిది. కాబట్టి మిత్రులారా, మీరు ధ్యానంలో పురోగతి సాధించాలంటే మొదట మీ రోజువారీ అలవాట్లను గమనించండి. మీ ఫోన్ స్క్రీన్ టైం తగ్గించండి. ముఖ్యంగా ఆ షార్ట్ వీడియోల మాయలో పడకండి. వార్తలు చదవడం లేదా చూడటం పరిమితం చెయ్యండి. అది కూడా కేవలం అవసరమైన సమాచారం కోసమే అయ్యుండాలి. ఇంకా ఎవరి గురించో తక్కువ చేసి మాట్లాడడం వల్ల మీకు వచ్చే లాభమేవీ లేదు, సరే కదా? మీ మనశ్శాంతి పాడవుతుంది. ఈ అనవసరపు గందరగోళాన్ని మీ జీవితం నుండి తొలగించినప్పుడు ధ్యానం మీకు భారమనిపించదు. ధ్యానం చక్కటి ఫలితాల్నిస్తుంది. అది సహజంగానే సంభవిస్తుంది. కళ్ళు మూసుకోగానే ప్రశాంతత మిమ్మల్ని ఆవహిస్తుంది. ధ్యానమంటే ఏదో కొత్తదాన్ని సాధించడం కాదు, మీపై పేరుకుపోయిన ఈ అలవాట్ల పొరలను తొలగించి కాస్మిక్ ఎనర్జీని పొంది మీ అసలైన ప్రశాంత స్థితిని తిరిగి పొందడం. ఇప్పటివరకు చెప్పుకున్న ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే కొద్ది రోజుల్లోనే మీరు ఊహించని మార్పులను మీలో గమనిస్తారు. ఈ రోజు నుండి మీరొక చిన్న నియమం పెట్టుకోండి. ధ్యానం చేయడానికి ముందు, అలాగే ధ్యానం చేసిన తర్వాత కనీసం అరగంట సేపు ఫోన్కు దూరంగా ఉండండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఏ పొరపాటు మీరు చేస్తున్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మీరు ఏం చెయ్యబోతున్నారో కూడా రాయండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ప్రశాంతమైన మరియు విజ్ఞానవంతమైన వీడియోల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.